కొట్టుకెమ్మట్టుగా అద్భుతంగా ముందుకెళ్తారు. అని పద్మ గారు, మనం చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఒక మనిషిని చంపేసేయాలి అన్నంత ఆలోచనకి వెళ్ళిపోవడము, అంటే మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడు అంటారు కదా, ఆ స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక అమ్మాయి నాకు నచ్చలేదు, ఈ సంబంధం నేను చేసుకోను, లేదా నాకు ఇంకొకరంటే ఇష్టము, ఇలాంటివన్నీ స్టార్టింగ్లోనే చెప్తే ఇప్పుడు మనుషుల్ని చంపేంత అంటే వాళ్ళని వదిలించుకోవాలనేటువంటి దీనిలో చంపే వరకు వెళ్లకుండా ఉంటది కదా అని అనుకోవడం, అంటే ఈ వర్షన్ కూడా వినిపిస్తోంది, ముందే చెప్పచ్చు కదా. కరెక్టేనా? ఇప్పుడు నేను అదే పేరెంట్స్కి చెప్తారు, వీళ్ళు కొంతమంది చెప్పరు. ఓకే, చెప్పినప్పుడు పేరెంట్స్ వింటున్నారా? నువ్వు నోరు మూసుకో, నీకేం తెలియదు, మేము చెప్పిన అబ్బాయిని చేసుకో. అబ్బాయి కూడా కాస్త అక్కడ సైలెంట్ అయిపోతాడు. నేను చెప్పినట్టు విను, ఒకటే కొడుకు అనుకోండి, నేను చెప్పినట్టు విను, నేను చెప్పిన అమ్మాయినే చేసుకో అని ఇటు పేరెంట్స్ అంటూ ఉంటారు. బట్ ఎప్పుడైతే అలా అన్నారో మౌనంగా మారిపోయి తాళి కట్టించుకుంటారు, మౌనంగా మారిపోయి పెళ్లి చేసుకుంటాడు ఆ అబ్బాయి. పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ ఈ అమ్మాయిని అబ్బాయిని మర్చిపోలేక అవే ఆలోచనలు మైండ్లో తిరుగుతున్నప్పుడు పొసెసివ్నెస్ పెరిగిపోతుంది. నాకు వాడే కావాలి, వీళ్ళు అవసరం లేదు, వీళ్ళు చంపేసిన పని, అంటే ఆ టైంలో వాళ్ళకి ఇంకేమీ ఉండదు, చంపేయాలి అంతే. అది ఇక్కడ ఎదుటి వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని స్మూత్. బట్ ఇక్కడ మైనర్ పిల్లలు జరిగింది కదా, వాళ్ళిద్దరి మధ్యన లస్ట్ ఉండటం వల్లే అది అలా జరిగింది. ప్లస్ ఆ మైనర్ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు, ప్లస్ పియర్ ప్రెజర్ ఉంటుంది, స్నేహితుల ప్రభావం ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, ఇవన్నీ ఉండటంతో ఆటోమేటిక్గా చంపేస్తే వీళ్ళు అడ్డం పోతుంది. ఇంకా ఆ టైంలో ఇంకేం ఉండదు అక్కడ, అమ్మ నాన్న అన్న తమ్ముడు ఎవ్వరూ ఉండరు. మీరు పరువు హత్యలు చూడండి, అక్కడ అసలు ఆ టైంలో ఇంకేం కనిపించు, ఎదురుకుంటే వాళ్ళు చంపేస్తే చాలు అనే వేలోకి, అంటే మైండ్, అందుకంటే మైండ్ కోతి లాంటిది, ఏ టైంలో ఏ క్షణంలో ఏం చేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది అనేది మనం చెప్పలేం. నీ మైండ్లోకి నేను దూరలేను కదా, నీ ఆలోచనలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇంకొక వేలోకి వెళ్ళచ్చు, అంటే నేను చెప్తున్నా కొన్ని విషయాలు ఎక్కడికో వెళ్ళచ్చు, అంటే అలా మారిపోతూ ఆ క్షణానికి మారిపోతూ ఉంటుంది అక్కడ సిచ్యువేషన్, అక్కడ చుట్టూ ఉండే మనుషులు మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా మైండ్లోకి వెళ్ళిపోయి ఆ టైంలో చేసేయచ్చు. అయితే మనం ఇప్పుడు చూస్తే అంటే పిల్లలకి అన్ని విషయాల్లో అవేర్నెస్ వచ్చేసింది, అంటే బాగా వచ్చేసింది సోషల్ మీడియా. అంటే క్రైమ్ చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయి, వాళ్ళు ఇలాగా సఫర్ అవుతారు తర్వాత అని తెలిసినప్పటికీ కూడా ఎలాంటి మానసిక స్థితిలో ఉండి ఇలాంటి పనులకు ఒడిగడతారని మీరు అంటారు, ఎస్పెషల్లీ టీన్స్? నన్ను ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీరు సోషల్ మీడియా చూడండి, సినిమాలు చూడండి, సీరియల్స్ చూడండి, ఏ తప్పు చేసినా తప్పించేసుకోవచ్చు, అది కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పేస్తారు, ఎన్ని రోజుల్లో బయటకు వచ్చేయచ్చు. ఇవన్నీ తెలిసిపోయినప్పుడు ఏమైందిలే బొంద, చేసేస్తే ఏమైంది, 2-3 సంవత్సరాలు ఉంటాం, 4 సంవత్సరాలు ఉంటాం, మళ్ళీ బయటకు వచ్చేస్తాం కదా అనే వేలోకి వెళ్ళిపోతున్నారు. బట్ ఎందుకంటే విలువలు చచ్చిపోతున్నాయి. ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఆ టైం అనేది పిల్లలకి ఇవ్వటం లేదు, ప్లస్ వాల్యూస్ ఏంటనేది తెలియటం లేదు, స్కూల్లోనూ చెప్పటం లేదు, కాలేజీలోనూ చెప్పటం లేదు. ఒక స్కూల్లోకి వచ్చేటప్పటికి మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు పిల్లల్ని అమ్మాయిలనేమో గర్ల్స్ స్కూల్లో, అబ్బాయిలు బాయ్స్ స్కూల్లో, ఒక్కసారి ఒక టీనేజ్కి వచ్చేటప్పటికి అట్రాక్షన్, ఇవన్నీ ఎక్కడ చూపించాలి? చిన్నతనంలోనే చూపించాలి. ఇవి లేకపోవడంతో ఎదుగుతున్న క్రమంలో ఏమవుతుందంటే ఒక శాడిజం అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే శాడిజం వచ్చిందో ఏం చేసినా పర్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు చంపేసిన వాళ్ళలో ఏమీ అసలు అరే అమ్మ చచ్చిపోయిందనే బాధ కానీ బెంగ కానీ కనిపించిందా? లేదు కదా. అంటే ఆ వేలో అంటే అక్కడ నాకు వీడు కావాలంతే, ఇంకేం అవసరం లేదు, మా అమ్మ అవసరం లేదు, మా నాన్న అవసరం లేదు. బట్ కొంతకాలం పోయాక మాత్రమే ఆ మార్పు వస్తుంది. బట్ అదే నేను చిన్నతనంలోనే చెప్పగలగాలి. చిన్నతనంలోనే అమ్మా నాన్నకి అప్పుడప్పుడు బంధువుల ఇళ్ళకి పెంచుతూ వాళ్ళని వదిలేస్తూ ఉంటే, సమ్మర్ హాలిడేస్ వస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక కోచింగ్ సెంటర్లో పడేస్తున్నారు. అది కాదు, మనుషులు ఉన్న చోట వదిలేసేయాలి. బట్ ఏంటి ప్రేమ అనేది, ఎఫెక్షన్ అనేది, ఒక పేరెంట్స్తో ఎలా బిహేవ్ చేయాలి, టీచర్స్తో ఎలా బిహేవ్ చేయాలి అనేది ఇక్కడ పెద్దవాళ్ళగా చెప్తే మటుకు దీని నుంచి ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. అది మనం చెప్తున్నామంటే చెప్పడంలో ఎంతసేపు సెల్ ఫోన్, దాంతో ఇవన్నీ పెరిగిపోయి ఇప్పుడు వాళ్ళనేది కాదు చాలామందిలో ఇది ఉంటుంది. నెగిటివ్ పాజిటివ్ అంటాం కదా, వాడు ఎంత హీరో అయినా
కొంతమంది మనం చూడండి హీరోలు అంటారు నాకు విలన్గా చేయాలనుందిరా అవును. అంటూ ఉంటారు కదా. అప్పుడు ఒక కుర్రగాడికి ఆ హీరో ఇష్టం అనుకోండి, మా హీరో విలన్గా చేయాలనుకుంటే నేను కూడా అలా ఉండాలనుకుంటా అంటే ఆ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టి ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. బట్ పేరెంట్స్ కాస్త గైడెన్స్, అలా అని అతి స్వేచ్ఛ ఉండకూడదు, అతి క్రమశిక్షణ ఉండకూడదు. ఈ రెండూ లేకుండా వాళ్ళు చెప్పే విధానంలో. బట్ స్కూల్స్లో కూడా అంటే కమలాకర్ గారు 2009లోనే స్కూల్స్ కాలేజెస్లో సైకాలజిస్ట్ నియమించాలని జీవో పాస్ చేసే విధంగా చేశారు. 19 నెంబర్ జీవో పాస్ అయ్యింది స్కూల్స్లో కాలేజెస్లో సైకాలజిస్టులు ఉండాలని. కానీ ఇప్పటికొచ్చి ఎవరు ఇంప్లిమెంటేషన్లో పెట్టలేదు. ఎందుకంటే తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాల్లో ఒక సైకాలజిస్ట్కి చెప్పుకోగలుగుతారు. ఇంతకుముందు అంటే అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలకి బంధువులకి చెప్పుకునేవారు, ఇప్పుడు అది లేదు కదా, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. సో కాబట్టి అది చేస్తే ఇవి కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ పేరెంట్స్ టీచర్స్ చెప్తున్నారంటే ఎవరు చెప్పడం. కాబట్టి ఇవన్నీ జరిగితే అంటే సమాజము, అటు టీచర్సు ఇటు పేరెంట్సు నాకు సంబంధం లేదు అనుకోకుండా ఇది నాదే అనుకొని వాళ్ళు గైడ్ చేయగలిగితే మటుకు ఇటువంటివి జరగకుండా ఆపచ్చు మనం.